Good morning, sir. Good morning, Anupama. Yeah. Good morning, sir. Very good morning, Reshma. We have solved all these. This is also we solved 7,000 and 7,000 became 7,700. So 700 is increment. 700 is on what basis you should find it out. So on the basis of 7,000 you should able to calculate. Okay. Right. So moving to the next. So this was already calculated. It has been already calculated. So now here we are. Right. So Anupama, could you please read the question? In a public library, Yeah. there are 1,10,000 books. Yeah. 40% of 40% of which are science books. Yes. It was decided to add 20,000 new books to the library. Excellent. How many how many of the new books should be science books in order to bring the percentage of science books in the library to up to 45%? 45%. Good. Excellent. So now the question is very clear. So earlier ముందు లైబ్రరీలో ఎన్ని బుక్స్ ఉండేవి అంటే 1,10,000. సో 1,10,000 బుక్స్ ఉండేవి. ఓకే. సో దాంట్లో 40% సైన్స్ బుక్స్ ఉండేవి. సో ఇన్ 1,10,000 40% బుక్స్ ఆర్ ఆల్రెడీ దేర్. అయితే న్యూ బుక్స్ 20,000 ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నారు టు ద లైబ్రరీ. సో దట్ ఈస్ 20% extra. Not 20%, it's 20,000 books. సో 20,000 బుక్స్ యాడ్ చేస్తే అయితే మన క్వశ్చన్ ఏంటంటే ద సైన్స్ బుక్స్ షుడ్ బి 45%. అయితే ఎన్ని సైన్స్ బుక్స్ యాడ్ చేయాలి అన్నది క్వశ్చన్. సో ఇఫ్ ద క్వశ్చన్ ఈజ్ క్లియర్ దెన్ టైప్ సి ఇన్ ద కామెంట్ బాక్స్. గుడ్ మార్నింగ్ మాధవి. జస్ట్ యా, క్వశ్చన్ ఈజ్ క్లియర్. సో దీంట్లో చాలా రకాలుగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ద క్యాలిక్యులేషన్స్ 1,10,000 క్యాలిక్యులేట్ చేయాలి, 40% క్యాలిక్యులేట్ చేయాలి, దాని తర్వాత మళ్ళీ 20,000 యాడ్ చేయాలి, దాని తర్వాత మళ్ళీ 45% క్యాలిక్యులేట్ చేయాలి, డిఫరెన్స్ కనుక్కోవాలి. దిస్ ఈజ్ వన్ వే. సో మనము ఇంకొక వేలో క్యాలిక్యులేట్ చేసేదానికి ప్రయత్నిద్దాం. ఓకే. 40% ఈజ్ ఆల్రెడీ దేర్. ఇప్పుడు మనకు కావాల్సింది 45%. సో 45% అంటే ఈ 20,000 ఎక్స్ట్రా అయితే మనకు 45% ఎంతో క్యాలిక్యులేట్ చేసుకుంటే చాలు. రైట్. సో ఉన్న ప్రాబ్లంలో 1,10,000 బుక్స్ అయితే ఉన్నాయి అండ్ 20,000 ఎక్స్ట్రా అంటే 1,30,000 అయిపోతాయి బుక్స్ ఆఫ్టర్ యాడింగ్ 20,000. దీంట్లో 40% వచ్చేసి ఏమవుతాయంటే మనకు సైన్స్ బుక్స్ అవుతాయి. 40% మీన్స్ 11 4 టైమ్ 44. సో 44,000. సో 44,000 బుక్స్ ఆల్రెడీ దేర్. అయితే మనకు కావాల్సింది ఏంటి? 45% మాత్రమే. 45% మాత్రమే దేంట్లో ఎట్ ప్రెజెంట్. సో 13 into 45 లేదా దీంట్లో 50% వితౌట్ యూజింగ్ పెన్. నౌ యూ కెన్ క్యాలిక్యులేట్. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు చూడండి. 1,30,000 హాఫ్ ఈజ్ నథింగ్ బట్ 50%. ఇఫ్ యూ అగ్రీ అండ్ జస్ట్ కామెంట్ యువర్ 50% వాల్యూ.
50% వాల్యూ కామెంట్ చేసేయండి. కమాన్, టైప్ యువర్ ఆన్సర్. 50% ఆఫ్ 1,30,000 బికాస్ 50% ఈజ్ నథింగ్ బట్ హాఫ్ ఆఫ్ ద టోటల్ క్వాంటిటీ. కమాన్, టైప్ యువర్ ఆన్సర్. 1,30,000లో 50% చెప్పండి. ఎస్ ఎస్ 65,000. అనుపమ, బీ కేర్ఫుల్. ఓకే, 1,30,000లో హాఫ్ ఈజ్ 65, రైట్? సో 50% ఈజ్, నాకు 50% ఎంత వచ్చిందంటే 65,000. ఓకే, అండ్ అగైన్ ప్లీజ్ చెక్ ఇట్. 50% 65,000 అయితే 5% ఏమవుతుంది? ఈజ్ దేర్ ఎనీ డిస్కనెక్ట్? 5% మాత్రమే నాకు కామెంట్ చేయండి. 5% మాత్రమే. 50% 65,000 అయితే 5% ఏమవుతుంది? 6500. ఎక్సలెంట్. 6500. 5% is 6500. Why I am telling this is not to write. ఇవన్నీ రాసేదానికి కాదు. యూ కెన్ థింక్. 50% ఈజ్ 65,000. 5% ఈజ్ 6500. సో 6,500ని నేను తీసేస్తే ఐ విల్ గెట్ మై ఆన్సర్. అంటే 5,000. ఈ సబ్స్ట్రాక్షన్లో కూడా మీ బ్రెయిన్కి ఎక్కువ ప్రెషర్ పెట్టద్దండి. 65,000లో 5,000 తీసేయండి, బ్యాలెన్స్ 1,500 ఉంటుంది. 1,500 కూడా మీకు కష్టమైతే ముందు 1,000 తీసుకోండి, తర్వాత 500 తీసుకోండి. సో ఇఫ్ ఐ సబ్స్ట్రాక్ట్, నేను సబ్స్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? సబ్స్ట్రాక్ట్. సో 50%లో 5% తీసేస్తే ఐ విల్ గెట్ మై వాల్యూ. అండ్ 65,000లో 6,500 తీసేస్తే వాట్ ఈజ్ మై వాల్యూ? కమ్ ఆన్, టైప్ యువర్ కామెంట్. యా, 58,500. 58,500. సో ఒకటి 500 అయితే ఉండాలి డిఫరెన్స్. ఇక్కడ 6,000 అండ్ ఇక్కడ 8,000. క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 44, 58 మీకు ఈజీ అయితే ఇట్స్ ఓకే. మీకు క్యాలిక్యులేషన్ ఈజీగా మీరు సబ్స్ట్రాక్ట్ చేయగలుగుతారు, యాడ్ చేయగలుగుతారు అంటే ఇట్స్ ఓకే. కానీ మీరు ఒకవేళ అలాంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే ఇలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. చూడండి, 44 to 50 ఇట్స్ జస్ట్ 6. 50 నుంచి 58 ఇట్స్ జస్ట్ 8,500 ఉంది. 8,500కి ఆ 6,000 కలిపేస్తే చాలు, యూ విల్ గెట్ యువర్ ఆన్సర్. సో 8,000 and 600 it's a 14,500. సో ఆన్సర్ ఈజ్ ఓవర్. సో 14,500. ఈ ప్రొసీజర్ యూ కెన్ థింక్, ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇఫ్ యూ అగ్రీ విత్ మీ, టైప్ ఏ ఇన్ ద కమెంట్ బాక్స్. ఇఫ్ యూ అగ్రీ విత్ మీ, type A in the comment box. Yes, good, Arvind. And everybody, whoever are missing to submit the assignments, try to submit your assignments. Though assignments, if you are solving the questions and you are doing and you are maintaining notes, then only you are good student and you are right on track. If you are not doing the activities and you are just dreaming your dreams, then you cannot achieve anything. Definitely you cannot. Even then, there are so many lot of problems in each and everybody's life. The problems will be there. So solution should be in your hand, not the problems. Don't think about only the problems. Try to solve it. Okay. So moving to the next question. Yeah. A batsman scored 110 runs, in which included 3 boundaries and 8 sixes. 3 boundaries and 3 boundaries. The people who don't know about cricket just know boundary is nothing but 4 runs. Sixes, yeah, it consists of 6. So 8 sixers and 3 boundaries. Boundaries in the sense 4 runs. So what percent of his total score did he made by runs running between the wickets? Running between the wickets, so the 4 runs and as well as 6 runs. So just try to know the value. So 8 sixers, 8 6 times is how much? Come on, type your answer. 8 6 times how much? Come on, type your answer. 8 6 times how much? 48. Yeah, 48. And 3 4 times how much? Come on, type your answer. 3 4 times 12. So these are the runs
which came without running between the wickets. So for 3 boundaries and 8 sixers. So the total is 60 runs. 60 runs. Other than these 60 runs, each and every run is running between the wickets. సో ఒక రన్ అంటే ఆ వికెట్ నుంచి ఆ క్రీజ్ నుంచి ఇంకొక ఆపోజిట్లో ఉన్నది రన్ చేస్తేనే, హూ డోంట్ నో ద క్రికెట్ వాళ్ళ గురించి మాత్రమే, వికెట్ టు వికెట్ రన్స్ చేస్తేనే, పరిగెడితేనే దే విల్ గెట్ రన్స్. ఓకే, టోటల్ రన్స్ ఈజ్ 110 అండ్ ఎట్ ప్రెజెంట్ ఇట్స్ 60. తీసేద్దాం. తీసేస్తే ద బ్యాలెన్స్ ఈజ్ 50. 50 ఈజ్ లెస్ దాన్ ఏమవుతుంది? లెస్ దాన్ 50%. సో మై ఆప్షన్స్ ఇది ఉండదు డెఫినెట్లీ, బికాస్ ఐ డోంట్ వాంట్ 50% కంటే ఎక్కువ ఉండదు నా ఆన్సర్. 45 ఉంటుంది, లేదా 45 5/11 అన్నా ఉంటుంది. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ 45 5/11. ఎలా తెలుసుకుంటాం? 50 డివైడెడ్ బై 110 ఇంటూ 100, 2 zeros cancel, 500/11. 500/11. 11 how many times? 50. 11 4 time 44. 60. 11 5 time 55. Malli 5/11%. If you don't know the fraction value, then this is the process to calculate. If you know the fraction value, then it is very easy for you to calculate. ఏ విధంగా calculate చేస్తాం? So this is just a 5, 50 and that is just a 110. So 50 and 110 is nothing but, when your brain, without using pen and paper, you can think 5/11. So if you know the value of 1/11, 1/11 is 9 1/11%. 9 1/11%. ఇది నాకు ఎలా తెలిసింది? యాజ్ యూ నో ఆల్రెడీ మనం బేసిక్స్లో చెప్పుకున్నాం, ఇఫ్ ద ఫ్రాక్షన్ ఈజ్ దేర్, ఫ్రాక్షన్ కెన్ బి కన్వర్టెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎ పర్సెంటేజ్ బై జస్ట్ మల్టిప్లయింగ్ బై 100. సో ఇంటూ 100 చేస్తే ఐ విల్ గెట్ 9 1/11%. ఓకే, లేదా 100 డివైడెడ్ బై 11. 100 డివైడెడ్ బై 11. 11 9 time 99. 1 remainder, 1/11. So 1/11 is nothing but 9 1/11. సో అది 5 times కాబట్టి 5 9 time 45 అవుతుంది. 5 1 time 5 అవుతుంది. సో ద ఆన్సర్ ఈజ్ వెరీ 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 సింపుల్. నో నీడ్ దీస్ మెనీ స్టెప్స్ టు making you understand. I am just taking time, but to solve this type of problems you require less than 10 seconds. So if you agree less than 10 seconds, okay, just type A in the comments. If you agree this can be done, type A in the comment box. Yes, good, you can do that, right? Moving to the next question. Yeah, you already know that. So today at 10 a.m. the students who are already students to the Masters Academy, they will get for free. But before that you should activate it. If you are not at all activating, it costs 500 again. And for your kind information, the price is going to change. It might increase. Okay, right. Moving to the next question. A student secure 90%, 60% and 54% marks in a test papers with 100, 150 and 200 respectively as maximum marks. So these are the maximum marks. Then the percentage of his aggregate is. Aggregate percentage ఎంత అనేది క్వశ్చన్. ఒక విద్యార్థికి ఇచ్చిన పరీక్షల్లో ఒకటి 90%, 60%, 54% వచ్చాయి. దేంట్లో 100 మార్కుల్లో 90%, 150లో 60%, 200లో 54%. అయితే తనకు వచ్చిన ఓవరాల్ పర్సెంటేజ్ ఎంత అనేది క్వశ్చన్. సో just let me know how can we solve and what might be the answer. ఆన్సర్ ఏమై ఉంటుంది, ఎంత ఉండొచ్చు? ఎనీ గెసెస్? ఒకటి పర్సెంటేజ్ వాల్యూస్ని కనుక్కొని దాన్ని యాడ్ చేసి డివైడ్ చేయడం, ఇంకొకటి పర్సెంటేజ్ వాల్యూస్ని ఇంక్రీజ్ చేయడం, దీనికి అనువుగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవడం. సో దట్ ఈజ్ అప్ టు యూ. ఎట్లా క్యాలిక్యులేట్ చేద్దాం చెప్పండి.
ఎనీ గెసెస్? నార్మల్గా రాసేద్దామా? యా, విల్ డూ ఇట్. సో 100 నో చేంజ్, 100, 150, 200. Total marks is 100 plus 150 plus 200. Type your comment. Type your comment. 100, yeah, 450. 450. And 90% in 100 is 90 itself. 90% in 100 is 90 itself. Plus 60% of 150 is again 90 itself. 54% of 200 is 108. If you agree, type A in the comment box. 90, 90, 108. If you agree, type A in the comment box. Good. So how I am getting? 90% is no need to think. 60% of 150 you can calculate, or because it is half more, that is 60 లో half ని యాడ్ చేస్తే 90 you will get it. లేదా 6 into 15 you will get 90. So there are lot of possibilities. Okay, right. So answer is 64. Mahbub Basha. Okay, good. So right, 90 plus 90 is 180. 180 plus 108 is 288 divided by 450 into 100. So to get a percentage, the fraction should be multiplied by 100 to get a percentage. So 50 one time, 50 9 time. So 9 how many times? 9 how many times is that? 9? Yeah, 52 time. 52 time and 50 9 time. 9 how many times? 9 3 time, 9 2 time. So answer is 64%. Very simple, right? So is there any other alternative approach? Is there any other alternate approach? Yes. ఏదన్నా ఇంకొక ఆలోచన, ఇంకొక థాట్ ఏమన్నా ఉందా? బికాజ్ పర్సెంటేజెస్ ఆర్ గివెన్, దాంతో ఏమన్నా చేయొచ్చు. ఎస్ డిఫరెన్సెస్ కనుక్కుంటే సరిపోతుందా? అంటే 90 and 60 and 60 and 54. ఈజ్ దట్ సో? అదేనమ్మా? You can talk. Anupama, unmute and talk. Anupama? No, sir. Yeah, you can tell me. Tell me now. Cheppamma? No, sir. No. Ela mari. Any others? What about others? What do you say? 90% అంటే 100లో 90% తీసుకుంటాం, 150 అంటే 60%. ఈ పర్సెంటేజెస్ ద్వారా ఏమన్నా చేయొచ్చా, లేకుంటే ఇంకా ఏమన్నా థాట్? సార్ యా, మహబూబ్ బాషా. ప్రతి ఒక్కదానికి ఇండివిజువల్గా పర్సంటేజ్ కనుక్కొని టోటల్గా యాడ్ చేస్తే మనకు వస్తుంది కదా సార్. ఇప్పుడు చేసింది 90% 90, 50 60% 90, 54% 108. ఇది మనం పర్సెంటేజెసే కనుక్కునింది. ఆ పర్సెంటేజ్ వాల్యూవే కనుక్కొని డివైడ్ బై 450 చేసాం. అలా కాకుండా ఇంకోటి ఏమన్నా ఉందా? ఇప్పుడు ఫస్ట్ కేటగిరీలో 100 మార్క్స్ మ్యాక్సిమం, అందులో 90% అందులో తీసుకుంటాం సార్. ఎస్. ఆ 90% వాల్యూ డివైడెడ్ బై మ్యాక్సిమం వచ్చేసి 100, అది చేస్తే 1 పార్ట్ వస్తుంది. 90% డివైడెడ్ బై 100. అలాగే సెకండ్ దానికి 60% డివైడెడ్ బై 150. 60% డివైడెడ్ బై 150. అలాగే 54% డివైడెడ్ బై 200. టోటల్ యాడ్ చేసినా మనకు 64 వస్తుంది సార్. ఏ దానికి అది మ్యాక్సిమం తీసుకున్నాం ఇండివిజువల్గా. 100లో 90% అంటే 10 by 100 into 100
90/100 into 100 అట్లా రిమైనింగ్ వాటి కూడా ఇండివిజువల్గా చేసి మనం టోటల్గా యాడ్ చేసినా కానీ వస్తుంది కదా సార్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఒక్కసారి గమనించాలి, ఒక మిస్టేక్ చేయకూడదు. ఏంటంటే హియర్ ఇట్ ఈస్ 60% వాల్యూ, 60% డివైడెడ్ బై 150 అని రాస్తే దట్ ఈస్ నాట్ రైట్. బికాస్ 60% వాల్యూ రాసుకోవాలి. ఎస్, 150లో 60% ఎంతనో 90 అది రాసి డివైడ్ 150 డివైడెడ్ బై 150. డివైడెడ్ బై 150 చేస్తే అగైన్ యూ విల్ గెట్ మళ్ళీ 60% వస్తుంది ఇంటూ 100 చేస్తే. వాల్యూ రాసుకొని డివైడ్ చేస్తే మళ్ళీ పర్సెంటేజ్ వస్తుంది. సో ఈ కాంప్లికేషన్స్లోకి వెళ్ళొద్దు ఎవ్రీబడి. ఎందుకంటే నౌ యూ కెన్ మ్యూట్. ఓకే, సో వై ఐఎమ్ ఆస్కింగ్ అంటే ఆల్టర్నేట్ మెథడ్స్ మీరు ఆలోచించేటప్పుడు మీకున్న బేసిక్స్ అన్నీ మీరు యూజ్ చేస్తారు. సో ఇఫ్ యూ యూజ్ దట్ ఏమవుతుందంటే ఆ ప్రాబ్లం ఇలా చేయొచ్చా చేయకూడదా అని ఇప్పుడే మీరు ఆలోచిస్తే ఎగ్జామ్లో మీరు డిసైడ్ అయిపోతారు, డైరెక్ట్గా వర్క్ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. అంతేగాని దేర్ ఇన్ ద ఎగ్జామినేషన్స్ యూ వోంట్ సిట్ లైక్ ఎ ప్రాక్టీస్ ఎగ్జామ్ అండ్ యూ వోంట్ థింక్ ఇట్లా చేయొచ్చా అట్లా చేయొచ్చా అలా వద్దు. అవన్నీ ప్రాక్టీస్ అంతా ఇక్కడ చేసేయండి. ఓకే, అసైన్మెంట్స్ చేసేటప్పుడు చేసేయండి. ఒక ప్రాబ్లమ్ని చేసిన తర్వాత ఇంకా ఇలా చేయకూడదా అంటే ఏం మిస్ అవుతుంది, కాన్సెప్ట్ మిస్ అవుతుందా. దెర్ ఆర్ ఫ్యూ స్టూడెంట్స్ హూ ఆర్ ఆస్కింగ్ మీ కంటిన్యూస్లీ. అంటే మీ స్టూడెంట్స్లోనే ఇలా ఎందుకు చేయకూడదు అంటే రీజన్స్ తెలుస్తాయి. మీరు ముందు ఆలోచించాలి. ఆ రీజన్ తెలిసిన తర్వాత దెన్ యూ విల్ గెట్ టు నో ఓకే ఇలా చేయకూడదు అని ఒకసారి డిసైడ్ అయిన తర్వాత నౌ యూ come across with the same type of problems, then you will realize that you won't do like that. ఆ ప్రాబ్లం అలా చేయకూడదు అని తెలుస్తుంది కదా, దట్ ఈస్ వెరీ నెససరీ. ఓకే, యూ ఆల్ నో థామస్ ఆల్వా ఎడిసన్ 1000 times అతను ట్రై చేశాడు, దాని తర్వాత బల్బు కనుక్కున్నాడు. బట్ అతను డైరెక్ట్గా కనుక్కోవచ్చు కదా అంటే 1000 times ఫెయిల్యూర్ అయినాడు కాబట్టి అది చేయకూడదు అని హీఈస్ లెర్నింగ్. మీ ప్రాబ్లమ్స్ కూడా మిస్టేక్స్ ఏమన్నా వస్తే యూ షుడ్ లెర్న్. ఓకే ఇలా చేయకూడదు అని తెలుసుకోవాలి, కానీ ఏదో ఒకటిలే ఆన్సర్ ఏంది అని వెళ్ళిపోయామనుకోండి మీ బ్రెయిన్కి ఏమవుతుందంటే థాట్ స్కిల్ సెట్ అనేది ఇంప్రూవ్ కావాలి అంటే యూ షుడ్ వర్క్ ఆన్ ఇట్. మీరు వర్క్ చేస్తేనే మీ బ్రెయిన్ పనిచేస్తేనే మీకు యూజ్ అవుతుంది. షార్ప్గా మీరు అటెంప్ట్ చేయొచ్చు, ఏదైనా క్వశ్చన్ కూడా అర్థం చేసుకోవచ్చు, తొందరగా చేయొచ్చు. ఓకే, యూ షుడ్ డూ ఇట్. Assignments are must. Right. Sir, we can do it in another way, sir. Yeah. How? Tell me. Actually, the Shiva? percentages are related to 100%, no, sir? Yeah, 100%. So, we will take it as according to the, I will consider 100 marks as 100%, and then 150 marks as 150%, 200 marks as 50%. Okay. Like that, first thing, 90% it will be like that only. Yeah. After that, for 150, it is 60 plus 30, 90%. Yeah. For 200, 54 plus 54, 108%. Yeah. So overall, it will be, we will add the 90%, 180 plus 108, Yeah. 288. Yes. So now we will calculate for 450%. 288 by 450 is nothing but overall aggregate percentage. Yes. Very good. ద సేమ్ మనము చెప్పేటప్పుడే 60% ఆఫ్ 150 అంటే నేను 2 or 3 types మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అన్న. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 60% ఆఫ్ 150 అని ఎప్పుడైతే అంటామో సో ద లాజిక్ ఈజ్ హియర్. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో చేస్తారు. ఒకసారి నేనేం చెప్పా 6 times 15 మల్టిప్లై చేయండి, యూ విల్ గెట్ 90. సో అంతకుముందు ఏం చెప్పా 60% ఆఫ్ 150 అంటే సో 50 అనేది 100 కంటే 50 అనేది ఎక్స్ట్రా చేస్తేనే 150 అవుతుంది. బికాస్ దిస్ 150 ఈజ్ 100 + 50. అలానే ఈ 60% అంటే 60 + 30. సో అగైన్ యూ విల్ గెట్ సేమ్ 90. సో ఇలా ఆలోచించవచ్చు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎలా మనము బ్రెయిన్ని ఎక్కువ స్క్వీజ్ చేస్తే యూ కెన్ గెట్ మోర్ ఐడియాస్. సో 60 + 30 90 లేదా 6 × 15 యూ విల్ గెట్. ఎప్పుడు ఇలా మల్టిప్లై చేయాలి అంటే 0 ఉన్నప్పుడు మాత్రమే మల్టిప్లై చేయాలి. ఇక్కడ 1 ఇక్కడ 2 ఇలా ఉన్నప్పుడు చేయకూడదు. ఓకే,
సో ఈ మెథడ్స్లో మీరు సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ యువర్ ఆన్సర్స్. వెరీ గుడ్. అండ్ 200 ఈజ్ డబల్ కాబట్టి 54% ఇక్కడ కనుక్కోలేదు, చేసిన మెథడ్ ఇదే. బట్ యూ షుడ్ అండర్స్టాండ్. సో ఇన్ని విధాలుగా మనం ఆలోచించవచ్చు. మీరు బాగా ఆలోచిస్తే ద సేమ్ ప్రాసెస్ వీఆర్ ఇంప్లిమెంటింగ్. బట్ ఆలోచించేటప్పుడు మీ బ్యాక్గ్రౌండ్, మీరు చిన్నప్పటి నుంచి మీరు క్యాలిక్యులేషన్స్ ఏ విధంగా చేశారో దానిపైన మొత్తం డిపెండ్ అవుతుంది. ఓకే, చిన్నప్పటి నుంచి ఎలా క్యాలిక్యులేట్ చేశారో దానిపైన డిపెండ్ అవుతుంది. సో మీరు క్యాలిక్యులేటెడ్ బ్రెయిన్ అయితే మీరు ఆల్రెడీ వర్క్ చేసి ఉంటే అది ఇంప్లిమెంట్ చేస్తారు ఇక్కడ. ఓకే, రైట్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, ఎక్స్క్యూజ్ మీ సార్. యా మాధవి, సార్ ఒక చిన్న డౌట్ సార్. అడుగుమ్మా. అంటే ఇప్పుడు 90%, 60%, 54% ఉంది కదండి సార్. ఎస్. మనీ అంటే నేను మాక్సిమం వచ్చేసి 100% అనుకుంటాను సార్. 90, 60, 54. యా. సో 90 + 60 + 54 చేస్తే 204 వస్తుంది సార్. అవునమ్మా. పర్సెంట్ బై టోటల్ వచ్చేసి 300%. ఇంటూ 100 చేయొచ్చా సార్? ఇంటూ చేయొచ్చు. అప్పుడు ఏం తెలుస్తుంది అంటే నువ్వు డివైడెడ్ బై 100 ఇంటూ 100 చేసేస్తే ఆటోమేటిక్గా 100 క్యాన్సిల్ అవుతుంది. కానీ అసలు ప్రాసెసే తప్పు కదా. తప్పు ఏంటంటే దట్ ఈస్ 100% వాల్యూ. దిస్ 100% అండ్ దట్ 100% ఈస్ డిఫరెంట్. ఎస్ సార్, ఎస్ సార్. దిస్ 100% అండ్ దిస్ 100% ఈస్ డిఫరెంట్. అండ్ 200 అనేది కూడా ఆ 100%కి సంబంధం లేదు. సో యూ షుడ్ నాట్ డూ లైక్ దట్. ఓకే, రైట్. యా, మూవింగ్ టు ద నెక్స్ట్. 2 numbers are respectively 20% and 50% of third number. అంటే మూడవ నంబర్కి 20%, 50% of a third number. What is the percentage of first number to the second number? So this is very simple. ఫస్ట్ది వచ్చేసి 20, సెకండ్ది వచ్చేసి 50, థర్డ్ది వచ్చేసి 100. అంతే. దీస్ ఆర్ ద నంబర్స్, ఫస్ట్, సెకండ్, థర్డ్. సో ఫస్ట్ది 20% ఆఫ్ థర్డ్, సెకండ్ది 50% ఆఫ్ థర్డ్. దెన్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఫస్ట్ నంబర్ టు ద సెకండ్? ఫస్ట్ నంబర్ సెకండ్ ఎంత పర్సెంటేజ్ అన్నాడు. సో 20 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 50? వెరీ సింపుల్, ఇట్స్ 40%. సో దీంట్లో ఏమన్నా డౌట్? సో ఎలా కనుక్కుంటాం? ఒకటి 20 డివైడెడ్ బై 50 ఇంటూ 100 ప్రొసీజర్ అయితే, కానీ అవసరమే లేదు. 20 and 50 అని తెలిసినప్పుడు మీరు ఆలోచించేదానికి యూ షుడ్ నాట్ రైట్ ఇన్ ఎగ్జామ్. ఇక్కడ ఓకే, 100కి ఎంత అంటే 50కి డబలే కదా 100, 20కి డబల్ 40. సో ఆన్సర్ ఈస్ ఓవర్. సో ఇఫ్ యూ ఆర్ క్లియర్, టైప్ C in the comment box. Yeah, Anupama, it's 40. Yeah, right. Yeah, very good. Moving to the next. So in an examination, 5% of applicants were found ineligible. 5% వచ్చేసి ఇనెలిజిబుల్ అయిపోయారు, అంటే ఎలిజిబులే కాలేదు అసలు. ఓకే. అండ్ 85% ఆఫ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ద జనరల్ కేటగిరీ. ఓకే. సో జనరల్ కేటగిరీకి ఎలిజిబుల్ అయిన వాళ్ళు మాత్రమే, అంటే ఇనెలిజిబుల్ తీసేసిన తర్వాత వాళ్ళలో 85% మాత్రమే జనరల్ కేటగిరీ. ఇఫ్ 4,275 eligible candidates belong to the other categories. So other categories are nothing but other than general category. Then how many candidates applied for the examination? Examination ki apply chesina vallu ఎంతమంది? How many candidates applied for the examination? ఎగ్జామినేషన్కి అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది? సో ఇఫ్ ద క్వశ్చన్ క్లియర్, టైప్ CLR in the comment box. I am repeating again, wait. In the examination, ఆ ఎగ్జామినేషన్లో 5% of the applicants were found ineligible. 5% వచ్చేసి ఇన్ఎలిజిబుల్ అయిపోయారు. అయితే 85% ఆఫ్ ద ఎలిజిబుల్ అయిన వాళ్ళలో 85% క్యాండిడేట్స్ బిలాంగ్ టు ద జనరల్ కేటగిరీ. సో 85% అంటే ఉన్న 100%లో 5% ఇనెలిజిబుల్ అయ్యారు, 95% ఎలిజిబుల్ అయ్యారు. అయితే ఈ 95%లో
ప్లీజ్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. 95%లో 85% ఆఫ్ 95, అంతేకాని 85ని సబ్స్ట్రాక్ట్ చేయొద్దండి 95లో నుంచి. 85%. సో ఇక్కడ యాడ్ చేసిన 100 ఉంటుంది, ఇక్కడ యాడ్ చేసిన 100 ఉంటుంది. 15 + 85. వీళ్ళు ఈ 15% ఎలిజిబుల్ క్యాండిడేట్స్లో 15%, ఈ 85% ఎలిజిబుల్ క్యాండిడేట్లో జనరల్ కేటగిరీ. సో జనరల్ కేటగిరీ ఈజ్ 85%. ఇఫ్ 4,275 eligible candidates belonged to eligible candidates belong to other categories. Yeah, if eligible candidates belong to the other categories అంటే ఏమని, ఈ 15% 4,275. So if this is clear, now you can type CLR in the comment box. Now you can type. Yes. So somebody, yeah, Anupama 30,000 ఇంకొకరు కూడా పెట్టారు ఆన్సర్. Anupama and Shiva, right? Okay. సో 15% వాల్యూ ఇక్కడ తెలిస్తే దీని ద్వారా నాకు 100% వాల్యూ తెలుస్తుంది. ఆ 100% వాల్యూవే 95% వాల్యూ అవుతుంది. ఆ 95% వాల్యూ తెలిస్తే 100% వాల్యూ కనుక్కోవచ్చు. సో ఇలా ఒక ప్రొసీజర్ ప్రకారం చేయొచ్చు. సో ఫస్ట్ ఈ ఆర్కిటెక్చర్ అయితే అర్థమైందా? దీన్ని సింగిల్ లైన్లోకి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, బట్ మీకు అర్థం కావాలి కదా, దానికోసం ఇలా హైరార్కియల్గా రాసాము. ఓకే, రైట్. సో మీకు క్లియర్గా అర్థం కావాల్సింది 4,275 అనేది 15%. 4,275. ఓకే, మనకు నెక్స్ట్ తెలియాల్సింది దిస్ ఈజ్ 100%. మొత్తం అయితే 100%, కానీ ఈ 100% కూడా 95%. ఈ 100% కూడా 95%. ఈ 100% వాల్యూ తెలిస్తే 95% వాల్యూవే అది. 100% వాల్యూవే 95% వాల్యూ అవుతుంది. వాల్యూ అవుతుంది. ఎందుకు అవుతుంది? బికాస్ ఈ 100% వాల్యూ ఎలిజిబులే 95. ఓకే, అయితే మనకు కావాల్సింది ఏంటి? హౌ మెనీ క్యాండిడేట్స్ అప్లైడ్ ఫర్ ద ఎగ్జామ్. అప్లై అనేది 100% వీళ్ళను అడిగింది. సో ఈ 100%, ఇక్కడ 100% ఉంది, ఇక్కడ 100% ఉంది. నో, దిస్ ఈజ్ డిఫరెంట్, దట్ ఈస్ డిఫరెంట్. 100% వాల్యూ ఈజ్ టోటల్ వాల్యూ, అంతే. సో ఈ 95% వాల్యూ తెలిస్తే దాని తర్వాత ఇక్కడ 100% వాల్యూ కనుక్కునేదానికి ప్రయత్నించాలి. నాకు ఇది కావాల్సింది. రెడ్ కలర్లో రాసిన 100% ఈజ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్, బట్ 100% వాల్యూ ఇక్కడ రాసింది వచ్చేసి వీళ్ళు టోటల్ క్యాండిడేట్స్. సో 15 మీకు క్యాన్సలేషన్ చేయండి. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎంత, ఇలా చేస్తే యూ విల్ గెట్ యువర్ ఆన్సర్స్. వన్ థింగ్ ఇలా చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఇది క్లియర్గా అర్థం, ఇది చేయండి. 100% వాల్యూ ఎంత చెప్పండి ఇక్కడ. సో 100 × 4 రాసేస్తాను ఇక్కడ. 100 × 4,275 divided by 15. So calculate and tell me. Type your comment. So ఇది మాత్రమే 100 × 4,275 divided by 15. So 28500. Johar is typing. What about others? Calculate చేయండి. Don't watch like a movie. Okay. So 28500. 28500. So 28500 is total eligible candidates, అంటే 95% value. So this is 28500. Now ఈ 100% మర్చిపోండి. Now 95% value ఇది. 95 is 28500. మనకు కావాల్సింది 100% వాల్యూ. సో 95% అండ్ 100% అంటే ఇంకో ట్రిక్కీగా కూడా చేయొచ్చు. ఏంటది అంటే, సో 5 19 times, 5 20 times. 19 టేబుల్తో
19 చాక్లెట్స్ కాస్ట్ 28500. అయితే 20 చాక్లెట్స్ ఎంత? దీనికి ఎలా చేస్తాం? 9 క్రాస్ మల్టిప్లై దీస్ టూ. 20 into 28500 divided by 19. So this is thought. So దీన్ని క్యాన్సిలేషన్ చేయండి, you will get your answer. దీన్ని క్యాన్సిలేషన్ చేయండి, you will get your answer. Come on. Yeah, 30,000. So 30,000. This is one process. Okay. ఇలా కాకుండా ఇంకొక ప్రాసెస్లో కూడా చేయొచ్చు. ఎలా అంటే 100% వాల్యూ 95% 15% of 15% means 3/10. Sorry, 3/20. First, ఇది అర్థమైందా? 15% వాల్యూ ఈజ్ 3/20. ఫస్ట్ ఇది అర్థమైందా? ఐ విల్ టెల్ యూ జోహర్. 15% means 3/20. If it is yes, type yes. 3/20. Yes. Okay. Into 15% of 95%. 95% means 19/20. If it is yes, type Y in the comment box. Type Y in the comment box. 19/20 is nothing but 95%. Yes, good. Into 95% of the actual number. So the number is the answer. Is equals to, I am again repeating, the total candidates 95%, in that again 15%, value know that 4275. So this is the only single step. You can cancel it and you can get your answer very easily. So now you can cancel. So 19 how many times? Yeah, you can cancel by 3. 3 how many times? 3 how many times? 42? Table. 14. And 75? 25. Okay, 19 how many times? 1425. 19 how many times? So this will end the session and I'll come back again in couple of minutes. Okay.